హాయ్ బ్రదర్, నేను మీ ఏకీని. మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి 2 విషయాలు లేదంటే 3 విషయాలు నీట్గా వీడియో తీసి, గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు, వాటి వయసు ఎంత, లైవ్ వెయిట్ బరువు ఎంత వస్తాయి, మీ విలేజ్ పేరు, మీ మండలం పేరు, మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్. మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతారు కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు కొని తీసుకెళ్తారు. ఓకే బ్రదర్, ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి మాచర్ల పొట్టేళ్ళు, తెలంగాణ లోకల్ జుడిపి పిల్లలు అయితే మనకి టోటల్ అమ్మకానికి 26 పొట్టేళ్ళు అనేది మనకు అమ్మకాలకు ఉన్నాయి. ఈ 26 పొట్టేళ్ళు లైవ్ వెయిట్ వచ్చి మన బ్రదర్ వచ్చి 35 నుంచి 45 కిలోలు లైవ్ వెయిట్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఇవి జత ప్రైజ్ బ్రదర్ వచ్చి మనకి 30,000 రూపాయలుగా చెప్తున్నారు. చెప్పే రేట్ అయినా ఫైనల్ రేట్ కానీ బేరం చేసుకునే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంది. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ మిర్యాలగూడెం దగ్గరలో అయితే ఉన్నాయి బ్రదర్. ఇది వచ్చేసి మనకి తెలంగాణ మిర్యాలగూడెం దగ్గరలో అయితే మనకి ఈ పొట్టేళ్ళు అనేది మనకు ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకునే వాళ్ళు కింద టైటిల్ అన్న వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అనేది కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అయితే అన్న చెప్తారు. ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు జీవాలు కొనాలనుకునే వాళ్ళు కింద టైటిల్ అన్న వాళ్ళ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి ఆ జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్. నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి. మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే ఖచ్చితంగా తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి జీవాలు అవి ఎలా ఉన్నాయి, కాళ్ళు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా చూసుకోండి. గొర్రెలు అయితే మనకి గొర్రెలకు పళ్ళు ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. ఓకే బ్రదర్, ఇంకొకసారి కూడా మళ్ళీ చెప్తాను, ఇలా పొలాలలో తిరిగేటప్పుడు వీలున్నంత వరకే వీడియో తీసైతే పెట్టొద్దు బ్రదర్. ఎందుకంటే మన వీడియో చూస్తే మీకు కాల్ అనేది చేయాలి, లేదంటే మీ విలేజ్కి రావడానికి అవకాశం ఉంటుంది. వీలున్నంత వరకు దగ్గరలో ఇంట్లో ఉన్నప్పుడు షెడ్లో ఉన్నది వీడియో తీసి పెట్టండి. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.